రైట్ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ పంపారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన పదవి కాలంలో మద్దతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రైట్, దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఈవినింగ్. సో భారత ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. సో ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామాను ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవ్వడం జరిగింది. సో అదే గత ఆల్మోస్ట్ కొన్నేళ్లుగా 1970s 80s నుంచి కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ధన్కర్ ఈ రోజు రాజీనామా చేయడం రాజకీయాల్లో ఇది ఒక క్రియాశీలకమైనటువంటి అంశం అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రాజీనామా చేశారు. చాలా కాలంగా ఆయన కొంత అనారోగ్య కారణాలతోటి ఆయన అంటే శ్రద్ధగా ఉండలేకపోతున్నట్టు కూడా ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇట్లాంటి నేపథ్యంలో ఉపరాష్ట్ర పదవికి ఆయన జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో మాత్రమే రాజీనామా చేస్తున్నానంటూ కూడా రాజ్యసభ సభ్యులతో పాటు ఉపరాష్ట్రపతి ఉన్నటువంటి అంటే చైర్మన్ గా ఉన్నారనే సీటు కూడా ఆయనే హ్యాండిల్ చేస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. మరోవైపు ఆయన చాలా కాలంగా కూడా అస్వస్థతకి లోనయ్యారు. ఈవెన్ గత 6 నెలల నుంచి కూడా అస్వస్థతగా ఉన్నారు. సో చాలా సందర్భాల్లో కూడా రాజకీయాల విషయంలో ఆయన క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు దేశ రాజకీయాల్లో కూడా ఆయన చాలా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థ పైన, పార్లమెంట్ మధ్య కొన్ని అధికార హద్దులపై కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆయన అంటే కొన్ని ప్రధానమైనటువంటి అంశాల్లో కూడా చాలా కీలకంగానే మాట్లాడినటువంటి వ్యక్తి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు కొన్ని అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆయన ఇక రాజకీయాలకు పూర్తిగా కూడా గుడ్ బై చెప్పారనే చెప్పాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక జగదీప్ ధన్కర్ చాలా క్రియాశీలకంగా రాజకీయాల్ని చాలా రోజుల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. సో ఆల్మోస్ట్ 1951లో పుట్టి భారత రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆల్మోస్ట్ 2022 నుంచి కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలు అందిస్తున్నారు. సో అదే భారతీయ జనతా పార్టీలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి. జూలై 16, 2022లో బీజేపీ ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా భారత ఉపరాష్ట్రపతిగా తో పాటు రాజకీయాల్లో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తి. మరోవర్ గతంలో 2019, 2022 మధ్య కాలంలో కూడా రాజస్థాన్ లో విధానసభకు ఆయన పనిచేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా పనిచేసినటువంటి వ్యక్తి జగదీప్ ధన్కర్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ 1989 నుంచి 91 వరకు కూడా రాజస్థాన్ లో ఝుంఝునూ నియోజకవర్గం నుంచి 9వ లోక్సభ సభ్యుడిగా ఆయన ఉన్నారు. 93 నుండి 98 వరకు కూడా కిషన్ నగర్ నియోజకవర్గం నుండి రాష్ట్రసభ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి జగదీప్ ధన్కర్. సో అప్పటి నుంచి తో పాటు న్యాయవాదులకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ సంఘానికి కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 జూలైలో రాష్ట్రపతి కోవింద్ చేతిగా అప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా ఆయన నియమించబడడం జరిగింది. సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 2022లో భారత ఉపరాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. సో దీంట్లో ఉపరాష్ట్రపతిగా ఆయన 5 ఏళ్ల పదవీ కాలం కొనసాగించాలి. 2022లో వెంకయ్యనాయుడు స్థానంలో ఆయన ఉపరాష్ట్రపతిగా గెలవడం జరిగింది. సో ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్ నుంచి ఉపరాష్ట్రపతి అయినటువంటి తర్వాత ఈవెన్ ఇప్పుడు అనారోగ్య కారణాల రీత్యా ఆయన ప్రస్తుతానికి మాత్రం ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. తన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించడం జరిగింది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ పంపారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన పదవి కాలంలో మద్దతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 2022 ఆగస్టు 11న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1990-91 కేంద్ర మంత్రిగా, 1912, 1919, 1922 వరకు బెంగాల్ గవర్నర్ గా సేవలందించారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ పంపారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన పదవి కాలంలో మద్దతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారాయన. 2022 ఆగస్టు 11న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1990, 1991 కేంద్ర మంత్రిగా, 2019, 2022 వరకు బెంగాల్ గవర్నర్ గా సేవలందించారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో చైర్మన్ స్థానంలో ఉదయమంతా కూర్చొని బాధ్యతను నిర్వర్తించారు. సాయంత్రం కల్లా ఏమైందో ఏమో తెలియదు కానీ రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ పంపారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారాయన. 2022 ఆగస్టు 11న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1990, 1991 కేంద్ర మంత్రిగా, 2019, 2022 వరకు బెంగాల్ గవర్నర్ గా సేవలందించారు. సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉదయమంతా కూర్చొని బాధ్యతలు నిర్వర్తించారు. సాయంత్రం కల్లా ఏమైందో ఏమో తెలియదు కానీ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? శివాని, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖలను అందించి సంచలనం సృష్టించారు. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు ఈ రోజు, వర్షాకాల సమావేశాలు ఈ రోజు మొదలై తొలి రోజే ఒకవైపు ఆటగాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో కూడా కొంత పరిస్థితి ఆటగాటుగా కొనసాగింది. దీంతో ఆ తర్వాత ఉదయం అంతా కూడా పదవి బాధ్యత నిర్వహించినటువంటి జగదీప్ ధన్కడ్ తనకు అనారోగ్యం బాగా కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపడంతో కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఒకవైపు సిట్టింగ్ పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం అనేది కూడా భారత రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా మనం చూడవచ్చు. ఒకవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో క్లిష్టమైనటువంటి రాజ్యసభనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ సర్కార్ కు కీలకమైనదిగా ఉన్నది. ఒకవైపు లోక్సభలో పూర్తి మెజార్టీ ఉంది, ఒకవైపు రాజ్యసభలో కూడా కొంత క్లిష్టమైనటువంటి కీలకమైన నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. వారిని అందరినీ కూడా కలుపుకొని పోవాల్సిన ప్రస్తుత తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయడం కూడా కొంత ఎన్డీఏ కూటమికి కొంత ఇప్పుడు ఇబ్బందికర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అనూహ్యంగా జగదీప్ ధన్కడ్ మొదటి నుంచి కూడా దుందుడుకు రాజకీయాలు చేసేటువంటి జగదీప్ ధన్కడ్ అంతకుముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. అక్కడ
ఎప్పుడు కూడా నిత్యం వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మమతా బెనర్జీ సీఎం మమతా బెనర్జీ తోటి ఎప్పుడు ఒకవైపు దూకుడుగా వ్యవహరించి వార్తలు నిలిచేటువంటి జగదీప్ ధన్కడ్ తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఉపరాష్ట్ర పదవికి కూడా ఎన్డీఏ సర్కార్ లో గత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా జగదీప్ ధన్కడ్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టినప్పుడే కూడా అందరూ కూడా అనూహ్యంగా భావించారు. కానీ ఆయన ఆ పదవిని కూడా చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు. అందరినీ కలుపుకొని పోయే తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా ఈ పదవికి రాజీనామా చేయడం అనేది కూడా ఒకవైపు కొంత చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎందుకోసం రాజీనామా చేశారని చెప్పేసి కూడా అందరూ ఆరాధిస్తున్నారు. 2022 ఆగస్టున ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1990 నుంచి 91 గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2022 వరకు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా కొనసాగారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి కొనసాగారు. ఆయన భవిష్యత్తులో కూడా రాష్ట్రపతి పదవికి ఈయనను పంపిస్తారని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ పదవి కాలాన్ని పూర్తి చేసుకోకుండానే ఆయన రాజీనామా చేయడం అనేది కూడా కొంత రాజకీయంగా అనూహ్య నిర్ణయంగానే భావిస్తున్నారు. మరోవైపు ఆయన అనారోగ్య కారణాలతోటి రాజీనామా చేసినట్టుగా కూడా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఈ రోజు పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో చైర్మన్ స్థానంలో ఉదయమంతా కూర్చొని బాధ్యతలు నిర్వర్తించారు. సాయంత్రం కల్లా ఏమైందో ఏమో తెలియదు కానీ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ పంపారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన పదవి కాలంలో మద్దతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 2022 ఆగస్టు 11 ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1990, 1991 కేంద్ర మంత్రిగా, 2019, 2022 వరకు బెంగాల్ గవర్నర్ గా సేవలందించారు.